ఉజ్జువలస గ్రామ సమీపంలో ఆ గ్రామం నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో నిన్న మరొక ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్‌లో హిడ్మా దళ సభ్యులే వాళ్ళంతా గూడా. అందులో ముఖ్యంగా టెక్ శంకర్ అలియాస్ జోగారావు గూడా చనిపోయినట్లు వార్తలు గూడా వస్తున్నాయి. ఆయన టెక్నికల్‌గా చాలా దిట్టనంట. ఇక్కడ మనకు ఒక పేపర్‌లో గూడా చూస్తే మనం ఒక ఆర్టికల్ అతనే ఓ బాంబు. ఐఈడీ ల్యాండ్ మైన్ తయారీలో దిట్ట టెక్ శంకర్. దేశవ్యాప్తంగా మావోయిస్టులు వాడే బాంబులన్నింటిలోనూ అతని ముద్రనంట. అంటే ఎంత టెక్నికల్‌గా అతని యొక్క సేవలున్నో మనం అర్థం చేసుకోవాలి. మాగుంట సుబ్బిరామిరెడ్డి, కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమల హత్యల్లో కీలక పాత్ర పోషించిండంట టెక్ శంకర్. ఆ! మావోయిస్టు పార్టీ ఆంధ్ర, ఒడిస్సా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, పార్టీ టెక్నికల్ టీమ్ ఇన్ఛార్జి, ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజులు, మందు పాతరల తయారీలో దిట్టనంట టెక్ శంకర్. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోని జీఎం వలస వద్ద బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మెట్టూరు జోగారావు అలియాస్ టెక్ శంకర్ అలియాస్ బాబు పరిచయం ఇదంట. అయితే ఈ జీ వలస గ్రామస్తుల దగ్గర కూడా ఆ గ్రామస్తులు చెప్తున్నది ఏంటంటే హిడ్మా ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఉదయం 4:30 నుంచే కాల్పులు స్టార్ట్ అయినట, శబ్దాలు వచ్చినాయంట. వాళ్ళు ఏమనుకున్నారంట అంటే ఎవరో మామూలుగా వస్తారు కదా జలపాతాల దగ్గరికి, లేకపోతే ఫ్యామిలీలతోటి బర్త్డే వేడుకలు చేసుకోవడానికి వస్తారు కదా, వాళ్ళు మామూలుగా బర్త్డే వేడుకలు చేసుకునేటప్పుడు కొన్ని శబ్దాలు వినిపిస్తాయి కదా వాళ్ళకి, అవి అనుకున్నారంట. కానీ ఈ ఎన్కౌంటర్ అని అసలు అనుకోలేదంట. అంటే ఈ లెక్కన 4:30 నుంచి 7 గంటల వరకు జరిగిందంట ఎన్కౌంటర్. హిడ్మా ఎన్కౌంటర్ జరిగినప్పుడు అంటే 3:30 గంటలు ఏకధాటిగా జరిగింది. ఆ గ్రామస్తులు చెప్తున్నారు స్వయంగా. కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా మావోయిస్టులు అమర్చిన అనేక ల్యాండ్ మైన్లు, ఐఈడీల తయారీలో కీలక భాగ్యస్వామిగా మంగళవారం ఎన్కౌంటర్లో మృతి చెందిన అగ్రనేత హిడ్మా జరిపిన దాడులు, ఆపరేషన్లు అన్నింటిలోనూ సాంకేతిక పాత్రధారిగా శంకర్ వ్యవహరించినట్టు. అంటే ముఖ్య అనుచరుడుగా ఉన్నాడంటే టెక్ శంకర్. ఐఈడీ బాంబులు కానీ ఇవంతా ఎంతోమందిని 2010, 2013, 2021 ఘోరమైన ఐఈడీ బాంబులతోటి పేల్చేసిన పరిస్థితి మనకు తెలుసు. 72 మంది 2010, 2013లో 27 మంది, ఏది మన కాంగ్రెస్ నేతలతో సహా చాలామంది. 2021 22 మంది భద్రతా దళాలను చంపిన ఏదైతే పాత్ర ఉందో హిడ్మాది, అసలు ఆ ఐఈడీ బాంబులు తయారు చేసే క్రమంలో టెక్ శంకర్ కూడా ప్రధాన పాత్ర పోషించనేది ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి మనకు. ఏఓబిలో సుదీర్ఘకాలం పనిచేసిన శంకర్ తర్వాత ఛత్తీస్గఢ్లోని మాడు ప్రాంతానికి వెళ్ళిండట. ఈ ఏడాది జూన్లో ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా గాజల్ర రవి అలియాస్ ఉదయ్ మరణించిన తర్వాత ఏఓబిలో మావోయిస్టు పార్టీ పునర్నిర్మాణానికి టెక్ శంకర్ విశ్వ ప్రయత్నాలు చేసినట. కేంద్ర కమిటీ తరపున ఏఓబి బాధ్యతలు చూస్తున్నారు. అలాంటి వ్యక్తి ఎన్కౌంటర్లో మృతి చెందడం పార్టీకి కోలుకోలేని దెబ్బే, మామూలు దెబ్బ కాదు. హిడ్మా కోల్పోవడమే ఇక అదే పెద్ద. వీళ్ళంతా అనుచరులు, ఇలా దళ సభ్యులే వీళ్ళంతా. హిడ్మా అనుచరులే ఒక రకంగా, హిడ్మాకు వెన్నంటి ఉండేటోళ్ళే. మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ, మామూలు దెబ్బ కాదు. ఇక ఒకసారి ఈయన చదువును కూడా చూసుకుంటే 10వ తరగతి వరకు చదివి పీపుల్స్ వార్లోనే చేరి మెట్టూరు జోగారావు 51 ఏళ్ళు ఉన్నాయి. స్వస్థలం వచ్చేసి శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బాతుపురం గ్రామం అంట ఈ టెక్ శంకర్ది అలియాస్ జోగారావుది. 10వ తరగతి వరకు చదువుకున్న జోగారావు 1988-89 మధ్య రాడికల్ విద్యార్థి సంఘంలో చేరారు. అప్పట్లో ఉద్దానం ప్రాంతంలో పీపుల్స్ వార్ దళంలో కమాండర్గా పనిచేస్తున్న సుధా పిలుపు మేరకు ఆ పార్టీలో చేరి అజ్ఞాతంలోకి వెళ్ళినట. 1992లో ఎంపల్లి గుర్రు ప్రాంతంలో బాంబు పేలుడులో పీపుల్స్ వార్ దళ సభ్యులు 4 గాయపడ్డారు. వారిని విశాఖపట్నంలోని కేజీహెచ్కి తరలించడంలో జోగారావు క్రియాశీలకంగా వ్యవహరించినట. ఈ వ్యవహారంలో శంకర్ను పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తిరిగి దళంలో చేరి మందస మండలం రట్టి గ్రామంలో భూస్వామి పులారి లచ్చాయని హత్య చేసినట్టుగా. 30 ఏళ్ల కిందట ఒంగోలు ఎంపీ మాగుంట సుబ్బిరామిరెడ్డి కాల్చి చంపిన కేసులో జోగారావు కీలక పాత్రధారంట. అరకు మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమల హత్యలోనూ కీలక పాత్ర పోషించింది. ఇది సంచలనంగా మారింది ఆ మధ్యకాలంలో. మనం మొత్తం చుట్టుముట్టి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యేలు వీళ్ళిద్దరు అప్పట్లో, ఇయర్ నాకు గుర్తులేదు కానీ అసలు చుట్టుముట్టి కాల్చి పారిపోయారు. ఆ వీడియోలు కూడా మనకి ఇప్పటికి సోషల్ మీడియాలో ఉంటాయి, యూట్యూబ్లో ఉంటాయి. కాల్చి పారిపోయారు. అది సంచలనంగా మారింది అప్పట్లో అరకులో. 36 ఏళ్ళుగా అజ్ఞాతంలో ఉన్న జోగారావు భద్రతా బలగాలపై జరిగిన అనేక దాడుల కేసులో నిందితుడంట. తొలుత మహేంద్రగిరి దళంలో పనిచేశారు. తర్వాత శ్రీకాకుళం డివిజన్ సభ్యుడిగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పనిచేశారు.
కొప్రటంకి ఎన్కౌంటర్ నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. అనంతరం ఏఓబికి బదిలీ అయ్యారు. అక్కడ నుంచి అంచెలంచెలుగా ఎదిగారట. అంటే ఈయన ప్రస్థానం అంతా చూసుకుంటే ఏఓబికి వెళ్ళిన తర్వాత ఓ రకంగా గట్టిగా తయారయ్యాడు. అంచెలంచెలుగా ఎదిరిండు. పార్టీలో కానీ టెక్నికల్గా కానీ ఆయన యొక్క సామర్థ్యాన్ని మొత్తం పెంచుకున్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 22 కేసులు 20 లక్షల రివార్డ్ అట. జోగారావు ఎక్కువ కాలం ఏఓబిలోనే పనిచేశారు. కొన్నాళ్ల పాటు ఛత్తీస్గఢ్లోని మాడు ప్రాంతానికి వెళ్ళి అక్కడ పార్టీ బాధ్యతలు నిర్వహించారు. ఆయనపై ఏపీలో 22కు పైగా కేసులు ఉన్నాయట. వీటిలో అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో 19 కేసులు, శ్రీకాకుళం జిల్లా మందస పోలీస్ స్టేషన్లో 3 కేసులు ఉన్నాయి. 20 లక్షల రివార్డు ఉంది. అంటే ప్రధానంగా వీళ్ళంతా హిడ్మా ఈ దళమంతా అంటే 2 వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కొన్ని వార్తలు ఏంటంటే శ్రీలంకకు పారిపోదామని ఏఓపికి వచ్చిండు, అంటే సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ప్రాంతంకి వచ్చిండు, అటు నుంచి కాకినాడ పోర్టు నుంచి శ్రీకాకుళం వెళ్దామని ఒక వాదన వస్తుంది. లేదు ఒడిశాకి వెళ్దామని ఏఓపి ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆంధ్ర ఒడిశా బార్డర్ ఆ ప్రాంతం, ఆ ఒడిశాకి వెళ్దామని ఇటు వచ్చిండు అనేది ప్రధానంగా కనిపిస్తుంది. అయితే వాస్తవంగా కూడా హిడ్మా అంచనేయలేకపోయాడు. ఆంధ్ర పోలీసులు ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థ పెద్దగా పటిష్టంగా లేదు, ఇక్కడ దృష్టి పెట్టలేదని ఇక్కడ వచ్చిండు అనేది ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ఈ దళ సభ్యులంతా వచ్చారు. అయితే వాస్తవంగా హిడ్మా ఎన్కౌంటర్లోనే టెక్ శంకర్ కూడా చనిపోయాల్సి ఉండేనంట. వాస్తవంగా హిడ్మా ఎన్కౌంటర్ జరిగినప్పుడే, కాకపోతే తప్పించుకొని పారిపోయాడట. ఇక బుధవారం అంటే నిన్న ఏదైతే హిడ్మా జరిగిన ఎన్కౌంటర్ నుంచి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 5 కిలోమీటర్ల దూరంలో మరో ఎన్కౌంటర్ జరిగింది. దాంట్లో మోస్ట్ వాంటెడ్ టెక్నికల్ వ్యూహకర్త టెక్ శంకర్ అలియా జోగారావు కూడా చనిపోయిన ప్రస్థానం మనకు కనిపిస్తూ ఉంది. ఆయన యొక్క ప్రస్థానం చూస్తే ఇక బాతుపురంలోని జోగారావు ఇల్లు అంట. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బాతుపురంలో ఇల్లు అంట. ఎవరిది? జోగారావు ఇల్లు. ఇంకా ఆయన ప్రస్థానం అది. అంటే ప్రధానంగా మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ అయితే తగిలింది. ఇక నిన్న మావోయిస్టు పార్టీ మోస్ట్ వాంటెడ్ హిడ్మా యొక్క మృతదేహాలకు, వాళ్ళ భార్య మృతదేహాలకు పోస్ట్ మార్టం కూడా నిర్వహించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక హిడ్మా దంపతుల మృతదేహాలకు పోస్ట్ మార్టం సుక్మా నుంచి రంపచోడవరం చేరుకున్న మావోయిస్టుల కుటుంబ సభ్యులట్టుగా హిడ్మా పోస్ట్ మార్టంకు హాజరైన ఆయన సోదరి. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన 6 మావోయిస్టుల మృతదేహాల్లో 2ంటికి రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రిలో బుధవారం శవ పరీక్షలు నిర్వహించారు. కేంద్ర కమిటీ సభ్యుడు మాధవి హిడ్మా, ఆయన భార్య మడకం రాజే మృతదేహాలకు రాత్రి వరకు పోస్ట్ మార్టం జరిగింది. సుక్మా నుంచి ఆ హిడ్మా సోదరుడు, రాజే సోదరి కమలేష్ సోదరుడు బుధవారం మధ్యాహ్నం రంపచోడవరం ఆసుపత్రికి చేరుకున్నారంట. వారి నుంచి డిఎన్ఏ నమూనాలు సేకరించి ఫలితాలు నిర్ధారించి పోస్ట్ మార్టం నిర్వహించారు. అంటే డిఎన్ఏ ఎందుకు అంటే ఇది ఎట్లుంటుందంటే, ఇప్పుడు మనకు బస్సు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు గుర్తుపట్టలేనంత స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల డిఎన్ఏలు పోల్చి వాళ్ళకు అప్పగించే పరిస్థితి ఉంటుంది. మరి వీళ్ళది ఎందుకు అంటే, వీళ్ళు ఎవరైతే మావోయిస్టు ఉద్యమంలో ఉంటారో వాళ్ళు ఏళ్ళకేళ్ళు అసలు వీళ్ళు కూడా చూడరు. ఎప్పుడో చిన్నప్పుడు పోతే మళ్ళీ ఇప్పుడు ఒక 20 ఏళ్ళకు పోయినారు అనుకో, మళ్ళీ 50 ఏళ్ళకు వాళ్ళు కనిపించే పరిస్థితి ఇట్లా ఎన్కౌంటర్లో లేకపోతే చనిపోయినప్పుడు. కాబట్టి వాళ్ళ సభ్యులు అనేది కూడా తెలియదు. అందుకే డిఎన్ఏ పరీక్షలు కూడా చేస్తారు ఖచ్చితంగా. వీళ్ళ నుంచి నమూనాలు తీసుకుంటారు, అక్కడ చనిపోయిన వాళ్ళ నుంచి మావోయిస్టుల నుంచి నమూనాలు తీసుకొని 2 డిఎన్ఏలు సరిపోల్చి మృతదేహాన్ని అప్పగించే పరిస్థితి కనిపిస్తుంది. ఆ సుక్మా నుంచి ఇది చదివినాము. శవాగారంలో ఏం జరుగుతుందో బయటికి తెలియనీయకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాకినాడ, రాజమహేంద్రవరం నుంచి వచ్చిన నిపుణులు, తహసీల్దార్లు వీడియో కెమెరాల పర్యవేక్షణలో శవ పరీక్షలు నిర్వహించినట్లు తెలిసింది. డిఎన్ఏ ఫలితాలు వచ్చేసరికి ఆలస్యం కావడంతో రాత్రి వరకు ప్రక్రియ కొనసాగింది. హిడ్మా దంపతుల మృతదేహాలు రాత్రి వరకు ఆసుపత్రి ఆవరణలోనే ఉన్నాయి. అంతకుముందు 6 ఫ్రీజర్ బాక్సులు ఎక్స్రే మిషన్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. మిగతా మృతుల బంధువులు సాయంత్రం వరకు చేరుకున్నారు. మిగతా 4 మృతదేహాలకు జిఎం వలస ఎన్కౌంటర్ మృతులకు గురువారం పోస్ట్ మార్టం చేసే అవకాశం ఉంది. శవ పంచనామా త్వరగా చేసేందుకు వీలుగా రంపచోడవరం, దేవీపట్నం, వై రామవరం, మారేడుమిల్లి, గంగవరం అడ్డతీగల మండలాల నుంచి తహసీల్దార్లు, కొందరు విఆర్ఓలు, విఆర్ఏలు, మహిళా పోలీసులు ఆసుపత్రికి వచ్చినట. అంటే వీళ్ళ యొక్క పోస్ట్ మార్టం చేసిన తర్వాత డిఎన్ఏ నమూనాలు తీసుకొని వీళ్ళ యొక్క మృతదేహాలను వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇస్తారు. అయితే ఎట్లుంది తెలుసా, పువ్వర్తిలో కూడా మావోయిస్టు పార్టీ రాజధాని ఏది తెలుసా? పువ్వర్తిలో ఇప్పుడు నిశ్శబ్ద వాతావరణం నెలకొన్నది. అక్కడ వాళ్ళ తల్లి కానీ వాళ్ళ బంధువులు కానీ ఆ గ్రామ ప్రజలు కానీ మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. గ్రామం ఏడుస్తున్న పరిస్థితి, మొత్తం కన్నీరు పెట్టుకుంటున్నాం. అక్కడ స్తూపాలు అయితే మావోయిస్టు ఎప్పుడన్నా ఒకసారి వచ్చేదంట పువ్వర్తికి. హిడ్మా వచ్చి అక్కడ గెస్ట్ హౌస్ కూడా నిర్మించుకున్నాడు. ఆ గెస్ట్ హౌస్ను కూడా భద్రతా బలగాలు తీసేసినాయి.
అక్కడ వాళ్ళ అన్నకు ఒక స్తూపం కట్టిండు భారీ స్థాయిలో, ఆ స్తూపాన్ని కూడా కూల్చేసాడు. ఇట్లా మావోయిస్టు పార్టీకి సంబంధించిన దెబ్బలు మామూలు దెబ్బలు కాదు, అతి భారీ దెబ్బలని చెప్పుకోవాలి. మావోయిస్టు చరిత్రలో ఓ రకంగా కేంద్ర ప్రభుత్వం ఒక విజయంగా భావిస్తూ ఉంది. హిడ్మనే మోస్ట్ వాంటెడ్ సజీవంగా పట్టుకుందామని ప్రయత్నాలు చేసినా కూడా మరి ఇక ఎన్కౌంటర్లు చనిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. టెక్ శంకర్ ఒక ప్రస్థానం అయితే ఇది, అతనే ఒక బాంబు అనేది ప్రధానంగా మనకు ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఏదేమైనా మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలిందనే చెప్పుకోవాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.